కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది. అదొక నేషనల్ పార్టీ, రీజనల్ పార్టీ కాదు. కాంగ్రెస్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కేంద్రానికి సంబంధించిన అధిష్టాన వర్గం నిర్ణయం ప్రకారమే ఇక్కడ ఎవరికైతే మినిస్ట్రీస్ ఇయ్యాలో ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అనేక మంది ఆశావాహులు, అంటే ఇంతకుముందు వేరే పార్టీల నుండి మార్చి వచ్చిన వారు కూడా ఇక్కడ ఆశావాహులుగానే ఉన్నారు. ఎలక్షన్ సమయంలో అనేక వాగ్దానాలు చేశారు. వారిని తన పార్టీలలో తిప్పడానికి చాలామంది ఎవరైతే అక్కడ, అంటే ప్రత్యేకంగా మనం దృష్టి సారించవలసిన ఏంటంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించి కానీ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన కానీ కేంద్రం అనగానే ఒక నేషనల్ పార్టీ అనగానే ఒక గ్రూప్లు, సామాజిక వర్గం, అలాగే అక్కడ రీజనల్ ఏదైతే రీజన్ ఉన్నదో దాన్ని బట్టి ఎవరికైతే మంత్రి వర్గంలో తీసుకోవాలా తీసుకోవద్దా అనేది గుర్తించాలి. 16 మంది ఇక్కడికి మనకు రావాల్సి ఉండగా టోటల్గా 18 మంది మనకు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు అయితే కేవలం 12 మంది మాత్రమే ఉన్నారు. అనేక మంత్రి శాఖలు వారి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కావాల్సిందల్లా 6 మందిలో 4 మాత్రం ఇప్పుడు ఫైనలైజ్ అయ్యారు. ఇంకా 2 మాత్రం ఇంకా ఫైనల్ కావాల్సి ఉన్నది. ఆ 4 ఫైనల్ అయ్యేది ఎవరు అనేది మాత్రం ఇప్పటిదాకా గోప్యంగా ఉన్నది. అందులో ప్రధానంగా మనం ఒకసారి చూసినట్టయితే కొంతమంది పేర్లు మాత్రం ఖచ్చితంగా వినుపడొస్తున్నాయి. అందులో ప్రధానంగా ఎవరైతే ఉన్నారో దాని మీద మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరు దీనికి అర్హులు, ఎవరికి అనర్హులు, మనమైతే దిశానిర్దేశం నిర్ణయించే వారి మాత్రమే కాదు. కాకపోతే ఏంటంటే తెలంగాణకు సంబంధించింది గతంలో ఏదైతే యూపీ, బీహార్ లాంటి రాష్ట్రాలలో కాంగ్రెస్ ఎక్కడ ఇంత బలంగా ఉన్నదో ఆ బలానికి సంబంధించి వేరే పార్టీకి సంబంధించిన వారిని తీసుకోవడం వల్లనే, అయితే వారికి ఏదైతే ఆలోచన విధానంతో వేరే పార్టీల నుంచి వెళ్ళి కాంగ్రెస్లో వచ్చారో తన ఆలోచన విధానాన్నే కాంగ్రెస్లో కొనసాగిస్తూ కాంగ్రెస్ను దెబ్బతీసే విధంగా ఈరోజు తన ఉనికిని కోల్పోయినట్టుగా చేశారు. అది యూపీ అండ్ బీహార్, అలాగే గుజరాత్ సైతం. అయితే ఇలాంటి గతి ఇప్పుడు ఎన్నో రకాలుగా ఎన్నో ఉడుకుదుడుకులు ఎదుర్కొన్న తర్వాత కాంగ్రెస్ మాత్రం తెలంగాణలో ఒక బ్రహ్మాండమైన పట్టు సాధించి అధికారంలోకి వచ్చింది. ఈ అధికారంని దక్కించుకోవాలంటే, కొనసాగించాలంటే, మరొక మారు వచ్చే ఎలక్షన్లలో గెలుపొందాలంటే ఈ అన్ని రాజకీయ సమీకరణలు చేసి ఎవరెవరు ఆశావాహనులు ఉన్నారో, ఎవరెవరికి ఇవ్వాలో, ఎవరెవరికి ఇవ్వకూడదో, ఎవరికి ఇస్తే ఎవరి కోపం. అండ్ ఇక్కడ ప్రస్తుతం మన ఒక సామెత మాత్రం నాకు ఒకటి గుర్తొస్తుంది, కలిస్తే కప్ప కోపం, విడిస్తే పాము కోపం అన్నట్టుగా వారందరినీ సంజాయించుకుంటూ వస్తున్నది. అయితే ఈ నేపథ్యంలోనే మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత కొన్ని మార్పులు చేస్తాను, ఖచ్చితంగా చేస్తాము అనేది అయితే ప్రకటించారో ఈ నేపథ్యంలోనే ఈరోజు మనతోని మాట్లాడడానికి ప్రధానంగా విశ్లేషకులైనటువంటి మా ప్రొఫెసర్ శేషు గారు లైన్లో ఉన్నారు. వెల్కమ్ టు ద ఫోర్స్ ఐస్ టీవీ శేషు గారు. ప్రొఫెసర్ శేషు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అదే సేమ్ టైంలో యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అయినటువంటి క్రాంతి గారు కూడా మనతోటి జాయిన్ అయిపోయారు. క్రాంతి గారు, వెల్కమ్ టు ద ఫోర్స్ ఐస్ టీవీ. అలాగే మాల మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి తాటి కుమార్ గారు కూడా మనతోటి లైన్లో ఉన్నారు. వెల్కమ్ టు ద ఫోర్స్ ఐస్ టీవీ తాటి కుమార్ గారు. అందరికీ నమస్కారం. అదే విధంగా ఇంకొక విషయం, తెలంగాణ జన సమితి సెక్రటరీ అయినటువంటి బైరి రమేష్ గారు కూడా మనతోటి కొద్దిసేపట్లో జాయిన్ అయిపోతారు. కాకపోతే మనం ఒక్కసారి ఫస్ట్ ఏదైతే ఉన్నదో ప్రొఫెసర్ శేషు గారితోనే మొదలు పెడదాం. హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అనాలిసిస్ట్ అండ్ మోర్ ఓవర్ జస్ట్ హీ కెన్ బ్రీఫ్ ఇట్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ తెలంగాణ స్టేట్. సార్ మీరు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే రాజకీయ సమీకరణలు చేసిన తర్వాత కొంతమంది పేర్లు బయటకు వస్తున్నారో దీని మీద మీరు ఎలా విశ్లేషిస్తారండి? జమీల్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతుంది. డిసెంబర్ 7 నాడు ప్రమాణ స్వీకారం చేసినటువంటి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటి వరకు 1+11 అంటే ఒక ముఖ్యమంత్రితో పాటు 11 మంది మంత్రులతోటే కార్యక్రమాన్ని, ప్రభుత్వాన్ని నెట్టకొస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసాము. అయితే ఎట్టకేలకు కాంగ్రెస్ అధిష్టానం ఉగాది వరకు కొత్త మంత్రివర్గాన్ని విస్తరించుకోవడానికి అనుమతి ఇచ్చినట్లుగా మనకి వార్తలు వస్తున్నాయి.
ఇప్పుడు మంత్రివర్గంలో ఒక 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఆ 6 బెర్తుల్లో 4 బెర్తులను నింపుకోవటానికి, విస్తరించుకోవటానికి అధిష్టానం అనుమతి ఇచ్చినట్లుగా 4 మంత్రి పదవులతో పాటు ఒక చీఫ్ విప్ అంటే కేబినెట్ హోదా కలిగినటువంటి ఒక చీఫ్ విప్ పదవితో పాటు ఇంకొకటి డిప్యూటీ స్పీకర్ పదవి కూడా భర్తీ చేసుకోవడానికి కేంద్ర అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుమతించినట్లుగా మనకి తెలుస్తుంది. అయితే ఒకప్పుడు ఈ మంత్రివర్గ విస్తరణలు ఎట్లుండే అంటే జంబో మంత్రివర్గాలు ఉండేవి. అంటే టి అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దరిదాపు అప్పుడు 294 మంది శాసనసభ్యులు ఉంటే 86 మంది మంత్రులే తీసుకున్నారు. అంటే జంబో మంత్రివర్గాలు ఉండే. రాష్ట్రానికి విపరీతమైనటువంటి భారం పడుతుందనేటటువంటి ఉద్దేశంతో వాజ్పేయి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2003లో ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం ఏంటి అని అంటే దిగువ సభలో ఉన్నటువంటి బలం ఆధారంగా దిగువ సభ బలానికి 15% మించకుండా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలనేటటువంటి ఒక 91వ రాజ్యాంగ సవరణ తీసుకురావడం జరిగింది. దాని ప్రకారం ఇప్పుడు మన తెలంగాణలో 119 మంది శాసనసభ్యులు ఉంటారు దిగువ సభలో. కాబట్టి ఆ సైజును బట్టి చూస్తే మనకి 18 మందిని అంటే ముఖ్యమంత్రితో సహా 18 మందిని, ఒక ముఖ్యమంత్రి 17 మంది మంత్రులు పెట్టుకునేటటువంటి అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ 4 మంత్రి పదవులను నింపుకోవడానికి అవకాశం ఇచ్చింది కాబట్టి ఆశావాహులు అయితే 20 మంది దాకా ఉన్నారు. ఎవరికి మంత్రి పదవి వస్తుంది అనేటటువంటి ఒక స్పెక్యులేషన్స్ అయితే పెద్ద ఎత్తున నడుస్తున్నటువంటి సందర్భంలో ఈ 4 ఫిక్స్ అయినట్టుగా మనకు కనపడుతుంది. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక మీ ఇంట్రోలో ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు అంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అని చెప్పారు. గతంలో ప్రాంతీయ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు మొదటి మంత్రివర్గంలో అంటే 2014లో ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో మహిళలే లేరు అనే విమర్శ ప్రధానంగా వచ్చింది. తర్వాత 2018లో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినప్పుడు ప్రధాన సామాజిక వర్గం తెలంగాణలో మాదిగలు ఉంటారు, మాదిగలకు అవకాశమే దక్కలేదు అనేటటువంటి ఒక విమర్శ కూడా వచ్చింది. అయితే ఇప్పుడు అది ప్రాంతీయ పార్టీ కాబట్టి చెల్లుబాటు అయింది. ఏ సామాజిక వర్గానికి లేకపోతే ఏ ప్రాంతానికి అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా చెల్లుబాటు అయింది. ఒక కరీంనగర్కే మొదటిసారి కానీ రెండోసారి కానీ మంత్రివర్గంలో ఒక కరీంనగర్ కి కేసీఆర్ 4 మంత్రి పదవులు అవకాశం ఇచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీలో అట్లా ఉండదండి. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏ ప్రాతిపదికన మంత్రులను ఎంపిక చేస్తుంది, మంత్రివర్గాన్ని కూర్పు ఎంపిక చేస్తుందనంటే ఒకటి సామాజిక కోణాన్ని ఖచ్చితంగా చూస్తారు. అంటే సోషల్ ఈక్వేషన్ ఖచ్చితంగా పాటిస్తారు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ప్రాంతీయ సమతుల్యతను కూడా చూస్తారు. అంటే ఏ ప్రాంతానికి ఎంత ప్రాధాన్యత దక్కింది, అన్ని ప్రాంతాలకు సమానమైన ప్రాతినిధ్యం దక్కిందా లేదా అనేటటువంటి ప్రాంతీయ సమతుల్యతను కూడా చూస్తారు. ఇది నెంబర్ 2. నెంబర్ 3 పార్టీ విధేయతను చూస్తారు. అంటే పార్టీకి ఎంత లాయలిస్ట్ గా ఉన్నారు అనేటటువంటి విషయం కూడా పరిగణలోకి తీసుకుంటారు. 4వది పార్టీ సీనియారిటీ. అంటే పార్టీలో సీనియర్లు ఉంటారు, వాళ్ళని విస్మరించేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి పార్టీ సీనియారిటీని కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఈ 4 ప్రధానమైనటువంటి అంశాలను తీసుకొని క్యాబినెట్ కూర్పు చేస్తుంటారు. కొన్నిసార్లు ఏం చేస్తారంటే 2004లో కానీ 2009లో కానీ క్యాబినెట్ కూర్పు బాగా ఇబ్బందికరమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక కండిషన్ పెట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఒక కండిషన్ పెట్టారు. మొదటిసారిగా ఎమ్మెల్యేలు గెలిచినటువంటి వాళ్ళకి మంత్రులుగా అవకాశం లేదు అనేటటువంటి ఒక నిబంధన పెట్టడం వల్ల కొంత వెసులుబాటు దొరికింది. బట్ ఈసారి ఆ నిబంధన ఏమీ లేనట్టుగా కనపడుతుంది. ఎందుకంటే అట్లాంటి నిబంధన పెడితే కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చేటట్టు అవకాశం ఉంది. కాబట్టి ఈ 4 మంత్రి పదవులు ఎవరికి దక్కబోతున్నాయి అనేటటువంటి దాని మీద ఒక పెద్ద చర్చ వార్తల్లో నలుగుతున్నటువంటి అంశం. అయితే ప్రధానంగా ఇప్పుడు మనకు బయటకు వస్తున్నటువంటి అంశాలు ఏంటంటే ఇప్పుడు మంత్రివర్గంలో మీకు ప్రధానంగా లంబాడాలకు ప్రాతినిధ్యం లేదు, తర్వాత మైనార్టీలకు ప్రాతినిధ్యం, ఈ 2 ప్రధానమైనటువంటి వర్గాలకు ప్రాతినిధ్యం లేదు. అలాగే 4 జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. ఆదిలాబాద్కు లేదు, నిజామాబాద్కు లేదు, హైదరాబాద్కు లేదు, రంగారెడ్డికి లేదు. మరి ఈ ప్రాంతీయ సమతుల్యము, సామాజిక కోణాలు ఇవన్నిటిని చూసి నిర్ణయం తీసుకుంటారనేది ఒకటైతే, రెండోది బీసీ సామాజిక వర్గాలకు కూడా కేసీఆర్ ప్రభుత్వంలో 4 మంత్రి పదవులు ఇస్తే రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో కేవలం 2 మాత్రమే ఉన్నారు. వాళ్ళ లెక్క ప్రకారం 46% ఉంటే దరిదాపు 6 నుంచి 8 మంత్రి పదవులు కేటాయించాల్సిన దగ్గర వాళ్ళకు కూడా పెద్దగా ప్రాధాన్యత లేదు అనేటటువంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మైనార్టీలకు కూడా ప్రాతినిధ్యం లేనటువంటి క్రమంలో ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయి అనేటటువంటి ఒక స్పెక్యులేషన్ లో మనకు వస్తున్నటువంటి వార్తలు ఏంటంటే బీసీ సామాజిక వర్గం నుంచి ఒక మంత్రి పదవి కేటాయిస్తారనేది. అది తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద సామాజిక వర్గం చెందినటువంటి ముదిరాజ్ సామాజిక వర్గానికి కేటాయిస్తారు. ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి గెలిచింది ఒక్కడే కాంగ్రెస్ పార్టీ. అసలు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన బీసీలు 8 మంది,
ఎనిమిది మంత్రి పదవులు ఇవ్వాల్సినటువంటి అవసరం వస్తుంది. ఏది జనాభా దామాష ప్రకారం మంత్రివర్గం కేటాయిస్తే. Yes. అయితే వాకాటి శ్రీహరిరావు మక్తల ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఖాయంగా వస్తుంది. ఎందుకంటే Yes. మీరు ఒక విషయం చూడండి, లోక్సభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి ఆ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నప్పుడు రాష్ట్రంలో ప్రధాన సామాజిక వర్గము అయినటువంటి ముదిరాజులకు మంత్రివర్గంలో స్థానం లేదు, వాకాటి శ్రీహరికి మంత్రి పదవి ఇస్తామని అప్పుడే ప్రామిస్ చేశారు. కాబట్టి వాకాటి శ్రీహరికి మంత్రి పదవి వచ్చేటటువంటి అవకాశం ఉంది. Right. ఇక రెండోది, మైనార్టీలకు ప్రాతినిధ్యం లేదు కాబట్టి మైనార్టీలు ఒక్కళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలవలేదు. కానీ ఇటీవలనే మీరు గవర్నర్ కోటాలో అమీర్ అలీ ఖాన్కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. Yes. కాబట్టి మండల్ నుంచి ఒక మంత్రి పదవి తీసుకునేటటువంటి అవకాశం ఉంది. అమీర్ అలీ ఖాన్ కి మంత్రి పదవి ఇచ్చేటటువంటి అవకాశం అక్కడ రెండోది కనపడుతుంది. Yes. ఇక మూడో దానికి వచ్చేసరికి మనకు కనపడుతుంది ఏంటంటే రెడ్డి సామాజిక వర్గం నుంచి. ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి మంత్రి మండలిలో 4 మంత్రి పదవులు ఉన్నాయి ముఖ్యమంత్రితో సహా కలిపి. Yes. అయితే మరొక మంత్రి పదవి ఎక్కడిస్తారు, ఎవరికి ఇస్తారు అనేది నిజామాబాద్ నుంచి ఇస్తే నిజామాబాద్ కు ప్రాతినిధ్యం దక్కినట్టు అవుతుంది, సుదర్శన్ రెడ్డికి ఇస్తారా అనేటటువంటి ఒక స్పెక్యులేషన్ లో మనం ఇందాక అనుకున్నామే కాంగ్రెస్ పార్టీలో సీనియారిటీ అనేది నల్గొండ నుంచి మునుగోడు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రేసులో ముందున్నట్టుగా మనకు కనపడుతుంది. ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి గనక మంత్రి పదవి ఇస్తే నల్గొండకే 3 మంత్రి పదవులు ఇచ్చినట్టు అవుతుంది. Yes. ఇప్పటికే ఖమ్మానికి 3 మంత్రి పదవులు ఇస్తే నల్గొండకి ఇంకొక మంత్రి పదవి ఇచ్చినట్టు అవుతుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. Right. ఎస్సీ సామాజిక వర్గం ఇప్పటికే ఎస్సీలకు ఇద్దరికి అవకాశం ఇచ్చారు. ఒకటి బట్టి విక్రమార్క మాల సామాజిక వర్గము ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. రెండోది మాదిక సామాజిక వర్గము అంటే మోచి సామాజిక వర్గం నుంచి దామోదర్ రాజనరసింహకి అవకాశం ఇచ్చారు. Yes. ఇంకొకటి కూడా ఎస్సీకి సీనియారిటీ లాయలిస్ట్ ఇవన్నీ కోణాల్లో చూస్తే వివేక్ వెంకట స్వామికి అవకాశం దక్కేటట్టుగా మనకి కనపడుతుంది. అంటే అమీర్ అలీ ఖాన్ కి మైనార్టీల నుండి, వివేక్ వెంకట స్వామి గారికి ఎస్సీ నుండి, రెడ్డి సామాజిక వర్గం నుంచి రాజగోపాల్ రెడ్డికి, తర్వాత బీసీ సామాజిక వర్గం నుంచి మక్తల్ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీహరిరావుకి అవకాశం దక్కుతుంది అనేటటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. మరి లంబాడాల పరిస్థితి ఏం చేస్తారు? బహుశా లంబాడాలకు చీఫ్ విప్ పదవులు లేకపోతే డిప్యూటీ స్పీకర్ పదవులు కేటాయించేటటువంటి అవకాశం అయితే కనపడుతుంది. కాబట్టి మంత్రివర్గ కూర్పులో ఖచ్చితంగా సామాజిక వర్గం. మరొకటి ఆదిలాబాద్ నిజామాబాద్ కి ఇప్పటికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవటం వల్ల మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ 2 జిల్లాల్లో ప్రతికూల ఫలితం వచ్చింది. మీకు కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ సంబంధించినటువంటి ఒక టీచర్ ఎమ్మెల్సీని ఓడిపోయారు, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓడిపోయారు. మరి ఆదిలాబాద్ పరిస్థితి ఏంటది? ఇప్పటికే ఆదిలాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి సీతక్క అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఆదిలాబాద్ లో పార్టీని సమన్వయం చేయలేకపోతున్నాననేటటువంటి మాట చెప్పింది. కాబట్టి మరి ఆదిలాబాద్ నుంచి మంత్రి పదవి ఆశిస్తున్నటువంటి ప్రేమ్ సాగర్ రావు, యలమ సామాజిక వర్గం నుంచి ప్రేమ్ సాగర్ రావు ఆశిస్తున్నారు. మరి ప్రేమ్ సాగర్ రావు పరిస్థితి ఏంటనేది. తర్వాత నిజామాబాద్ లో సీనియర్ శాసనసభ్యులైనటువంటి బోధన్ నుంచి గెలిచినటువంటి సుదర్శన్ రెడ్డి పరిస్థితి ఏంటి? సుదర్శన్ రెడ్డికి అవకాశం ఇస్తే రాజగోపాల్ రెడ్డికి దక్కదు, రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇస్తే సుదర్శన్ రెడ్డికి దక్కదు. కాబట్టి రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒకే ఒక్క మంత్రి పదవి, అది నిజామాబాద్కి వెళ్తుందా లేకపోతే నల్గొండకి వెళ్తుందా? ఈ పరిస్థితులలో బహుశా రాజగోపాల్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ బాగా పనిచేసినట్టుగా మనకు కనపడుతుంది. కాబట్టి రాజగోపాల్ రెడ్డి లాంటి వాడికి మంత్రి పదవి ఇవ్వకపోతే పార్టీలో ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. కాబట్టి బహుశా రాజగోపాల్ రెడ్డిని సంతృప్తి పరచడానికి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఇది మంత్రివర్గంలో ఈ 4 బెర్తులు కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది. బట్ మహిళా కోట ఏంటి? మహిళా కోటాలో చాలా ప్రధానంగా ఇటీవల వచ్చినటువంటి స్పెక్యులేషన్స్, వార్తలు ఏంటంటే విజయశాంతికి మన ఎమ్మెల్సీగా కేటాయించారు. కాబట్టి బహుశా విజయశాంతికి అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బీసీ సామాజిక వర్గము, తర్వాత చాలా చిన్న కులానికి సంబంధించినటువంటి సామాజిక వర్గము విజయశాంతికి అవకాశం కల్పిస్తారా? ఏకంగా స్పెక్యులేషన్స్ సోషల్ మీడియాలోనైతే విజయశాంతికి మంత్రివర్గంలో అవకాశం కల్పించి హోంమంత్రి అవకాశం ఇస్తారనేటటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో మహిళా కోటాలో ఇప్పటికే వరంగల్ జిల్లా నుంచి 2 మహిళా మంత్రులు ఉన్నారు. ఒక పక్క సీతక్క ఉన్నారు, ఇంకొక పక్క కొండా సురేఖ ఉన్నారు. కాబట్టి మహిళా కోటాలో ఏమన్నా విజయశాంతికి అవకాశాలు దొరుకుతాయా, ఇప్పుడే దొరుకుతుందా అనేటటువంటిది అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా 2 మంత్రి పదవులను అట్టనే ఖాళీగా పెడుతున్నారు. కాబట్టి భవిష్యత్తులో ఏమైనా ఆలోచన చేస్తారా అనేటటువంటి స్పెక్యులేషన్స్ కూడా వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు సంతోషం. ఎందుకంటే చాలా కీలకమైనటువంటి మంత్రి పదవులకు మంత్రులు లేరు.
విద్యాశాఖకు లేరు, హోం శాఖకు లేరు, Yes. చాలా కీలకమైన పురపాలక శాఖకు లేరు. Yes. 3 కీలకమైనటువంటి శాఖలకు మంత్రులు లేకుండానే గత 15 నెలలుగా తెలంగాణలో పరిపాలన కొనసాగుతుంది. మంత్రి ఉన్నంత మాత్రాన ఏం జరుగుతుంది లేకపోతే ఏం జరుగుతుంది కాదు. కనీసం సమస్యలు చెప్పుకోవటానికన్నా మంత్రి ఉంటే, Yes. లేకపోతే ఆ సమస్యలను ముఖ్యమంత్రికి చేరవేయడానికి మంత్రి ఉంటే, లేకపోతే కేబినెట్ సమావేశంలో మాట్లాడుకోవడంలో ఉపయోగపడతారు కదా. కాబట్టి 3 కీలకమైనటువంటి శాఖలకు మంత్రులు లేరు. మంత్రివర్గ విస్తరణ తర్వాత అది ఉగాదికి ముందు ఉగాది రోజు జరిగితే ఆ కీలకమైనటువంటి శాఖలకు మంత్రులు నియమిస్తే బాగుంటుంది. ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ చేసుకోలేకపోతున్నారు అనేటటువంటి ప్రధాన విమర్శ కాంగ్రెస్ పార్టీ పైన వస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. కాబట్టి ఇప్పటికైనా కేంద్రం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు, తెచ్చుకున్నందుకు రేవంత్ రెడ్డికి కూడా ధన్యవాదాలు. రైట్, ఓకే శశి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనం ఒకసారి క్రాంతి దగ్గరికి వెళ్దాం. యూత్ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ అయినటువంటి క్రాంతి గారు, మీరు చెప్పండి. ప్రస్తుతం ఏదైతే మన శశి గారు చాలా బ్రహ్మాండంగా ఎవ్రీథింగ్ వాళ్ళు పూర్తిగా కవర్ చేశారు. ఈ నేపథ్యంలోనే మనం ఒకసారి చూసినట్టయితే ఎవరైతే వేరే పార్టీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో వచ్చారు, ఇంతకుముందే మనం ఇంట్రడక్షన్లో చెప్పాను నేను, అంటే యూపీ, బీహార్, గుజరాత్ రాష్ట్రాలలో కాంగ్రెస్ బలమైన పార్టీగా ఉండే ఒక నేషనల్ పార్టీ అయినప్పటికీ అక్కడ ఎవరైతే వేరే పార్టీల నుంచి వెళ్ళి వచ్చారో వారిని అవకాశం కల్పిస్తూ ఎవరైతే కాంగ్రెస్లో లాయల్గా ఉన్నారో వారిని పక్కన పెట్టినందుకే ఈరోజు ఆ రాష్ట్రాలలో మొత్తం కంప్లీట్గా తూర్చుకుపెట్టుకుపోయినట్టయింది. అయితే ఈయన మన రాష్ట్రంలో అనేక ఉడుకుదుడుకులు ఎదుర్కొన్న తర్వాత రేవంత్ రెడ్డి బ్రహ్మాండమైన ఒక పని చేసిన తర్వాత కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఎవరైతే వేరే పార్టీలలో, అది వేరే బీజేపీయే కానివ్వండి, బీఆర్ఎస్ఏ కానివ్వండి, లేకపోతే ఇతర పార్టీలే కానివ్వండి, అందులో నుంచి వెళ్ళి వచ్చిన వారికి చోటు కల్పిస్తున్నారు. ఎవరైతే లాయల్గా ఉన్నారో వారికి ఇప్పటి వరకు చోటు కల్పించలేదు. అంటే సుదర్శన్ రెడ్డి గారిని అడుగుదాం, లేకుంటే ఇంకా వేరే మనం పేర్లు ఎందుకు కానీ వారికి సంబంధించిన. అయితే యాజ్ ఎ యూత్ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్గా మీరు ప్రస్తుతం ఏదైతే ఉన్నాడో, ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారి పేరు వస్తున్నది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పేరు వస్తుంది, అద్దంకి దయాకర్ గారి పేరు వస్తున్నది, విజయశాంతి ఎవరైతే వేరే పార్టీ నుంచి వచ్చారో ఒకసారిగా అనూహ్యంగా, విజయశాంతి అయితే అనూహ్యంగా ఎవ్వరూ ఊహించిన విధంగా వచ్చి ఎమ్మెల్సీ కూడా తీసుకున్నది, ఇప్పుడు వచ్చి ఫ్రంట్ లైన్లో కూర్చున్నది. అదే ఇప్పుడు శశి గారు చెప్పినట్టుగా వరంగల్కు సంబంధించిన 2 మహిళలు ఉన్నారు కాబట్టి విజయశాంతికి కూడా మా వరంగల్ నుంచి వస్తుంది, ఎమ్మెల్సీ కోటా కింద వచ్చింది కాబట్టి ఆమెకైనా అవకాశాలు ఉన్నాయి. ఎవరికి అవకాశం ఉన్నది? మీ కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్గా మీరేమంటారండి దీని మీద? మీ ఫోన్ని అన్మ్యూట్ చేయండి ప్లీజ్, అన్మ్యూట్ చేయండి ఫోన్. ముందుగా మీకు పెద్దలందరికీ నమస్కారం. గారికి, కుమార్ గారికి వెరీ గుడ్. ముందుగా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ చెప్పాలంటే కార్యకర్తగా ఎవరైతే పనిచేస్తారో పార్టీ కోసం వాళ్లకు పదవులు కట్టబెట్టాల్సిన అవసరం అది ఏ పార్టీకైనా ఉంది ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే నాయకులు అవసరం వచ్చినప్పుడు ఎటు అధికారం ఉంటే అటు వలసవాదులుగా ఉన్నారు. ఇప్పుడు వలస అటంటే ఇటు ఇటంటే అటు అన్నట్టు పార్టీలు మారుతా ఉన్నారు. అట్లాంటి వాళ్ళకు కాకుండా కార్యకర్తల లాంటి నాయకులను నమ్ముకుంటే పార్టీ బాగుపడుతుంది అనేది నా ఉద్దేశం. సరే, ఇక పార్టీ నాయకునిగా వస్తే సరే పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటానని వేసి చూడాల్సిన అవసరం. శేషు గారు అందరి పేర్లు చెప్పారు, మళ్ళీ పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. చూద్దాం ఎవరికి ఎటువంటి సమీకరణాలు తీసుకొని ఇప్పుడు సామాజిక కోణం చూడాల్సి వస్తుంది, ప్రాంతీయ కోణం చూడాల్సి వస్తుంది. వాటిని చూసి ఎవరికి కట్టబెట్టినా కూడా పార్టీ కోసం ఎవరైతే కష్టపడే స్టామినా ఉంటుందో వాళ్ళకి కట్టబెడితే పార్టీ బాగుపడుతుంది అనేది నా ఉద్దేశం. ముఖ్యంగా అద్దంకి దయాకర్ అన్న పేరు తీశారు. అద్దంకి దయాకర్ అన్న గారికి ఇస్తే పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్సీ ఇచ్చినందుకే చాలా సంతృప్తి పడ్డారు. ఎందుకంటే ఈ ప్రాంత అస్తిత్వం కోసం ఆనాడు మాల మహానాడు నుండి కానీ, జేఏసీ నుండి కానీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఈ ప్రాంత అస్తిత్వం కోసం ఎన్నో ఉద్యమాలు చేసిండు. సో అట్లాంటి ఉద్యమ నాయకుడు తెలంగాణ ఇచ్చిన పార్టీగా పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినందుకు అట్లాంటి నాయకుడికి మంత్రివర్గంలోకి తీసుకుంటే ఇంకా ప్రతి కార్యకర్త సంతోషపడే అవకాశం ఇంకా ఎక్కువ ఉంటది. అంటే అట్లాంటి నాయకులకు ఇస్తే, అద్దంకి దయాకర్ అన్న లాంటి నాయకులకు ఇస్తే పార్టీ కూడా భవిష్యత్తులో పార్టీ పనిచేసిన నాయకులకు కార్యకర్తలకు అవకాశాలు ఇస్తుందనే అవకాశం ఎక్కువగా ఉంటది. ముఖ్యంగా మీరు చెప్పిన పేర్లలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కానీ, విజయశాంతి గారు కానీ వాళ్ళందరూ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ కాదు అని నేను అనలేను. ఎందుకంటే యాజ్ ఏ పార్టీ స్పోక్స్ పర్సన్
ఐ విల్ రెస్పెక్ట్ మై పార్టీ డెసిజన్. బట్ మోర్ ఓవర్ ఏంటంటే ఎవరైతే పార్టీ కోసం వాళ్ళకి అవకాశం కల్పిస్తే పార్టీ మరింత బలంగా ముందుకు సాగుతుంది. పార్టీ విధానాలను కానీ పార్టీ అంశాలను కానీ ప్రజల్లోకి ఎక్కువ తీసుకుపోయే అవకాశం ఉంటది. ప్రతిపక్షాలను కూడా అంటే జవాబుదారీతనం, ఇప్పుడు ప్రతిపక్షాలు అధికార పక్షానికి ధీటుగా ఉన్నప్పుడు ప్రతిపక్షము విమర్శించిందని అధికార పక్షంగా విమర్శించడం కంటే జవాబుదారీతనం ప్రజాప్రభుత్వంగా ఉంటే మంచిగా ఉంటది అనేది నా ఉద్దేశం. అయితే ప్రస్తుతం ఒకసారి మనం థ్యాంక్ యూ క్రాంతి. ఇప్పుడు మనం ఒకసారి తాటి కుమార్ దగ్గరికి వెళ్దాం. తాటి కుమార్, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే చెప్పండి, కాంగ్రెస్కు సంబంధించింది ఏదైతే ఉన్నదో ప్రతి విషయంలో అధిష్టాన వర్గమే నిర్ణయం, లాస్ట్ హీ హాస్ టు టేక్ ఎ ఫైనల్ డిసిషన్. అదే నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన సమయంలో డబ్బులు కానీ ఫ్లెక్సీలు కానీ దండాలు కానీ పోరుదండాలు కానీ ఇవన్నీ పనికిరావు, ఖచ్చితంగా ఎవరైతే పార్టీకి లాయల్గా ఉన్నారో వారినే మరి గుర్తిస్తాము, అలాగే సామాజిక వర్గానికి సంబంధించిన గుర్తిస్తాం, రీజనల్గా గుర్తిస్తామని చెప్పారు. ఇంకొక విషయం మనం చూపినట్టయితే ఎవరైతే ఇతరత్ర పార్టీలకు సంబంధించిన ఆశావాహులుగా, ఇప్పుడు మన క్రాంతి చెప్పినట్టుగా, మన శేషు గారు చెప్పినట్టుగా వేరే పార్టీలలో దుంకి అక్కడ ఎవరైతే పాలనలో ఉన్నారో వారి దగ్గరికే వెళ్ళి తర్వాత ఎప్పుడైతే చూశారో పార్టీ మార్చారు. ఆ నేపథ్యంలో అనేది చూస్తే ఇప్పుడు కొంతమంది ఎవరైతే ఉన్నారో దీంట్లో ఆశావాహులుగా చెప్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, లాయల్గా ఉన్నవారు చాలా కొంతమంది ఉన్నారు. ఇందులో ప్రధానంగా ఇంకా ఎస్సీ ఎస్టీ వర్గానికి సంబంధించి ముస్లిమ్స్కి అయితే ప్రధానం మనం చూసుకుంటాం, ఒక్కడు కూడా గెలవలేదు. ఇప్పుడు మనం శేషు గారు చెప్పినట్టుగా ఎమ్మెల్సీ ఆమిర్ అలీ ఖాన్కు ఇస్తారా లేదా అనేది తర్వాత ముచ్చట, ఎందుకంటే ఇంకో ఎమ్మెల్సీ కూడా ఈరోజు నామినేషన్స్ మొదలయ్యాయి కాబట్టి షబ్బీర్ అలీనో లేక ఇంకెవరన్నా చేసి ఇస్తారో అది తెలియదు. అయితే ఈ నేపథ్యంలోనే లంబాడలకు సంబంధించిన లంబాడి ఏదైతే వర్గానికి చెందిన వాళ్ళకు కూడా లేదు. ఈ నేపథ్యంలో మీరు దీన్ని మాలా మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్గా మీరు ఎలా దీంట్లో విశ్లేషిస్తారండి? నమస్కారం అండి జమీల్ గారు, ప్లీజ్. ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు జరగబోయే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ రాహుల్ గాంధీ గారికి, మీనాక్షి నటరాజన్ గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ముగ్గురికి కూడా కత్తి మీద సాము. ఇప్పుడు చేయబోయే మంత్రివర్గ విస్తరణ మీద కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉన్నది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఈ దేశం మొత్తం పాదయాత్ర చేసి సామాజిక వర్గం చేసే ఏకైక పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ అనే చెప్పాడు. మీనాక్షి నటరాజన్ గారు కూడా ఈ రాష్ట్రానికి వచ్చి ఒక ఫ్లెక్సీ కట్టొద్దు, పనిచేసే వాళ్ళకి అవకాశాలు వస్తాయని చెప్పి స్పష్టంగా తన ఉద్దేశాన్ని చెప్పింది. ఎక్కడి వరకు వెళ్ళిందంటే మీనాక్షి నటరాజన్ గారి వైఖరి అంటే తన పని ఎక్కడి వరకు వెళ్ళిందంటే పార్టీ మీటింగ్ లో జరిగిన అంశాలు ఇంతకుముందు బయటకు వచ్చేది మీడియాకు, అట్లా రాకుండా కట్టడి చేసే స్థితికి తీసుకెళ్లింది పార్టీని. అయితే ప్రస్తుతం ఇప్పుడు మిత్రుడు యూత్ కాంగ్రెస్ నాయకుడు చెప్పాడు పనిచేసే వాళ్ళకి ఇవ్వాలని. ఇప్పుడు కేసీఆర్ని ఏమన్నామండి మనం? కుటుంబ పాలన అన్నాం, పంపించాలన్నాం, పరిపాలన బాగాలేదన్నాం, ఉద్యమకాలను విస్మరించిండు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అప్పటి తెలంగాణ వ్యతిరేక పార్టీలలో ఉన్న వాళ్ళకి మంత్రి పదవులు ఎమ్మెల్యేలు ఇచ్చిండు. ఉద్యమద్రోహి అని ఈ కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అనేక అంశాల మీద కేసీఆర్ని వ్యతిరేకిస్తూ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ కు భిన్నంగా తెలంగాణ ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తేనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మనుగడ కొనసాగిస్తుంది. అందుకు విరుద్ధంగా సేమ్ అదే ఒరవడిలో గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా పనిచేసిందో తాము కూడా అలానే వ్యవహరిస్తామంటే తెలంగాణ ప్రజలు ఇంకో 3.5 సంవత్సరాలు వెయిట్ చేస్తారు. ఎందుకంటే ఓట్ ఈస్ ద పవర్. తెలంగాణ ప్రజలు తన ఓటుతోనే సమాధానం చెప్తారు. ఈ రోజు మనం ఫ్లక్చుయేషన్ చూస్తున్నాం మీడియాలో. ఢిల్లీ పోయినరు, మంత్రివర్గ విస్తరణ మీద ఏఐసీసీ పెద్దలతో మాట్లాడి అన్నారు, లీక్లు వచ్చేసినాయి, వీళ్ళు మంత్రివర్గంలో ఉంటారని మీడియాకి వచ్చేసింది. నేను అనేది ఏంటంటే సామాజిక వర్గ కోణంలో మంత్రివర్గ విస్తరణ జరగాలి. ఎవరికైతే అవకాశాలు రాని సామాజిక వర్గాలు ఉంటే వాళ్ళకి అవకాశాలు రావాలి. దీంతో పాటు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎవరైతే నాయకత్వాన్ని వహిస్తారో వాళ్ళకి అవకాశాలు రావాలి. పార్టీని బతికించాలి, ప్రభుత్వాన్ని బ్రతికించాలి. ఈ పార్టీని ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో పటిష్టంగా తయారు చేస్తూ ప్రజలకు జవాబుదారీతరంగా ఉండి ప్రజల కోసం పనిచేసే మంత్రివర్గం కావాలి తప్పితే నేను మొన్న వచ్చిన నా అవసరం కోసం నీ పార్టీలోకి వచ్చిన ఎన్నికల ముందు నాకు మాట ఇచ్చినావు, దీనికి అనుగుణంగానే మళ్ళీ మంత్రివర్గ విస్తరణ జరిగితే ప్రజలు వెయిట్ చేస్తారు. ప్రజలు తగిన సమయంలో తగిన రీతిలో జవాబు చెప్తారు. ఇప్పుడు ముందు ఈ ప్రభుత్వానికి పెను సవాల్గా స్థానిక సంస్థల ఎన్నికలున్నాయి. అనేక జిల్లాల్లో వీళ్ళకి ప్రాతినిధ్యం లేదు. నేను అనేందంటే మనం ఎమ్మెల్సీ అభ్యర్థులు 3 ప్రకటించడంతోనే విజయశాంతి పేరు గన్మన్ తెరపైకి రావడంతో పెద్ద చర్చ జరిగింది. అరే తను సైలెంట్ గా ఉన్నది,
సైలెంట్ గా ఉండేది. తనకి ఎట్లా అవకాశం వచ్చిందంటే తర్వాత పార్టీ చెప్పుకునే అవకాశం వచ్చింది. పార్టీకి ఏంది, గతంలో తెలంగాణ ఉద్యమ ఏర్పాట్లు ఆమె కాంట్రిబ్యూషన్ ఉంది. ఎవరు అవునన్నా కాదన్నా తాను కూడా ఒక పార్టీ పెట్టి తన ఆస్తులు పోగొట్టుకొని ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తన వంతు పాత్ర వహించింది. సరే, ఆ కోణంలో పెద్ద విమర్శలు రాలే. కానీ రేపు మంత్రివర్గ విస్తరణలో ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళకి లేకుంటే ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి అవకాశాలు వస్తే మాత్రం ఈ పార్టీ ఈ ప్రభుత్వము కొంత ప్రజలలో చులకనవుతుంది. రెండవది ఏంటంటే, ఏదైతే రేవంత్ రెడ్డి గారు అంటే మీనాక్షి నటరాజన్ గారికి ఆలోచనలకు అనుగుణంగా, రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా, ప్లస్ రాహుల్ గాంధీ చెప్తున్న సామాజిక వర్గ కోణంలో కూడా ఖచ్చితంగా ఆచితూచి వ్యవహరించాలి. మించుకపోయింది ఏం లేదు. సంవత్సరం పైగా ఈ ప్రభుత్వ పనితీరును పరిశీలిస్తున్నారు. ఇంతవరకు కూడా టీఆర్ఎస్ పార్టీ దూకుడు ఎక్కడ కూడా తగ్గలే. ఈ రాష్ట్రం తన ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ ఇక్కడ వాళ్ళ పార్టీ దూకుడు మాత్రం ఎక్కడ తగ్గలే. అధికారంలో ఉన్నప్పుడు ఎలా అయితే స్ట్రెంత్ గా ఉన్నారో వాళ్ళు ప్రతిపక్షంలో కూడా అదే స్ట్రెంత్ గా వ్యవహరిస్తారు. అంతేకాకుండా కూటమి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ, ఈ 3 పార్టీల కలయిక కూటమి కూడా రేపు తెలంగాణలో అడుగుపెట్టబోతుంది. అక్కడ కూటమిని ఎదుర్కోవాలి కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ ని ఎదుర్కోవాలి. కాబట్టి మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి లాయల్ గా ఉన్న వాళ్ళను సామాజిక వర్గ కోణంలో చూస్తూ, ఎందుకంటే ఇక్కడ బీసీ ఉద్యమం స్టార్ట్ అయింది రాష్ట్రంలో. తీర్మాన్ మల్లన్న లాంటి అధికార పార్టీ ఎమ్మెల్సీయే నేను అంటే తమ సామాజిక వర్గాల కోసం ఇలా బయటకు పోయి కొట్లాడే పరిస్థితి వచ్చింది. అంటే ప్రజలలో ఒక ఆలోచన వచ్చింది, మనం ఎంతమంది ఉన్నాం, మనకి ఎన్ని పదవులు వస్తున్నాయన్న ఆలోచనతో ప్రతి ఒక్కరు ఆలోచనకు అనుగుణంగా రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్న సందర్భంలో మేము ఏ నిర్ణయం తీసుకున్నా ఈ తెలంగాణ సమాజం ఆమోదిస్తుందన్న ధోరణిలో ఏఐసిసి వ్యవహరించద్దు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఆచితూచి వ్యవహరించాలి మంత్రివర్గ విస్తరణలో ముఖ్యంగా. ఎందుకంటే అనేక మంది రాజకీయంగా సరే ఆర్థికంతో కూడుకున్న ఈ నేటి సమాజ రాజకీయాల్లో ఆర్థిక అంశాలనే చూడకుండా వీళ్ళు పార్టీకి ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు 3 పాయింట్లు చెప్పారు. పార్టీలోకి ఎవరు ఎప్పుడు వచ్చారు, ఎన్నికల ముందు ఎవరు వచ్చారు, ఎన్నికల తర్వాత ఎవరు వచ్చారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే నిజంగా ఇవాళ మంత్రివర్గంలో కూడా మనము మంత్రులను చూస్తే గత ప్రభుత్వంలో వాళ్ళే మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహించారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళే మంత్రులుగా ఉన్నారు. మళ్ళీ రేపు మనం ఇవన్నీ చూస్తూ ఇప్పుడు ఎవరెవరు వస్తారని కూడా మంత్రివర్గంలోకి వస్తారని చర్చ జరుగుతున్న సందర్భంలో వాళ్ళు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీని విభేదించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీద వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ పేర్లే వస్తున్నాయి. నేను అనేది ఇది తెలంగాణ ప్రజలకు చికాకు కల్పిస్తుంది. ప్రభుత్వం మీద కావచ్చు, పార్టీ మీద కావచ్చు, కానీ మీరు పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం తెలంగాణ ప్రజలు ఓటేసిండ్రు. తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా మాత్రమే మంత్రివర్గ విస్తరణ జరగాలి. రైట్, ఓకే. ఇప్పుడు ఒకసారి మనం శేషు గారి దగ్గరికి వెళ్దాం. శేషు గారు చాలా క్లియర్గా ఇప్పుడు మన తాటి కుమార్ గారు చెప్పినట్టుగా, మన క్రాంతి గారు చెప్పినట్టుగా ప్రస్తుతం ఏదైతే ఉన్నదో అనేక పార్టీకి సంబంధించిన వాళ్ళు దాంట్లో పాల్గొన్న తర్వాత ఇక్కడ వచ్చారు. కానీ ఇంకొక విషయం చాలా క్లియర్గా మన మిత్రుడు ఎవరైతే తాటి కుమార్ చెప్పారో, ఇక్కడ వాయిస్ లేదు. రాబోయేది బీసీకి సంబంధించిన ఒక పెద్ద వ్యతిరేకత వస్తుంది. తీర్మాన్ మల్లన్న ఒక ఉద్యమంలా తయారయ్యారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి వచ్చే ఎన్నికలలో తెలంగాణలో బ్రహ్మాండంగా వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఒక వాయిస్ లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్కు రాష్ట్ర సమితి దూకుడు మొత్తం 1% కూడా దక్కలేదు, ఇంకా ఎక్కువ అవుతుంది. ఈ నేపథ్యంలో ఒక వేజ్ కావాలి. ఈ వయసుకు సంబంధించిన ఎవరైతే పార్టీకి లాయల్గా ఉన్నారో వారు మాత్రమే పార్టీలో ఉంటే ఇంత ధాటుగా సమాధానం చేయవచ్చు. కాకపోతే ఇక్కడ ఎవరందరూ సప్పబడ్డోళ్ళే ఉన్నారు. నువ్వు ఇప్పుడే మార్చినావు కదా, గోపిగాల లెక్క మాట్లాడుతున్నావు అనగానే వీళ్ళు నోరు మూసుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో మీరేమంటారు? జమీల్ గారు, ఈ మంత్రివర్గ విస్తరణ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కూడా ఆధారపడింది. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కూడా ఆధారపడింది. ఎస్, ఓకే. శశి గారు, కమాన్, గో హెడ్ విత్ యువర్ వర్షన్ ప్లీజ్. 100% అండి. 4 మంత్రి పదవులతోటి కాంగ్రెస్ భవిష్యత్తు నిర్ణయించలే కానీ అది మాత్రం నిర్ణయించలేము. అదొకటి మాత్రం. కాకపోతే ఏంటంటే ఇన్ ఫ్యూచర్ జమీల్ గారు మన దేశమంతా రాహుల్ గాంధీ తిరిగి ఏం చెప్తున్నాడు, సామాజిక వర్గం ఎవరైతే కాకపోతే మంత్రివర్గం కావాలని చెప్తున్నాడు. దాని మీద విస్తరణ తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేక సమస్యలు, అనేక ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఎందుకనంటే ఒకటి మీరు అన్నట్టు ఇప్పుడు తెలంగాణలో బీసీ వాదం బాగా బలపడుతుంది, బీసీ సమస్యలు ముందుకొస్తున్నాయి, బీసీ ఉద్యమం పెద్ద ఎత్తున కనపడుతుంది క్షేత్రస్థాయిలో. అయితే ఈ పరిణామ క్రమంలో మంత్రివర్గంలో బీసీలకు సరైనటువంటి ప్రాతినిధ్యం దక్కకపోతే
ఖచ్చితంగా ఆ వర్గాల నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి. దానికి కాంగ్రెస్ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే మీరు 10 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలకు 4 మంత్రి పదవులు ఇచ్చాడు. కానీ 6 నుంచి 8 మంత్రి పదవులు ఇవ్వాలని అనేక సందర్భాల్లో నేను కూడా డిమాండ్ చేశాను. నేను కూడా అనేక సందర్భాల్లో డిమాండ్ చేసినటువంటి సందర్భంలో అప్పుడు పట్టించుకోలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకు ప్రాధాన్యత మంత్రివర్గంలో తగ్గినట్లు కనపడుతుంది కదా. ఇప్పటి వరకు 2 ఇచ్చారు, ఇంకొకటి ఇస్తే 3 అవుతుంది కదా. కానీ కాంగ్రెస్ అన్న 6 నుంచి 8 మంత్రి పదవులు ఇవ్వకపోతే ఇప్పుడు మీరు ప్రొఫెసర్ గారు శేషన్న ఒక్క మాట, ఇప్పుడు మీరు అన్నారు కుమార్ గారు ఇక్కడ మంత్రి అరే తర్వాత మాట్లాడాలన్నా, మధ్యలో అట్లా మాట్లాడకూడదు. అయితే మీరు అన్నారు కదా, నువ్వు తర్వాత చెప్పాలా, మధ్యలో మాట్లాడకూడదు అన్న కుమారన్న. అయితే బీసీలకు సరైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వకపోతే ఆ ప్రశ్నలు ఆ సామాజిక వర్గం నుంచి వస్తాయి. నేను ఒక ఉదాహరణ చెప్తాను. జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ ని పరిపాలించేటప్పుడు తన క్యాబినెట్ లో 10 మంది బీసీలకు అవకాశం ఇచ్చిండు. అక్కడ 25 మంది ఉంటారు, 10 మందికి అవకాశం ఇచ్చారు. కనీసం ఇక్కడ 6 మందికన్నా అవకాశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటది కదా. కాబట్టి కాంగ్రెస్ వైపుకి అనేక ప్రశ్నలు బీసీ వర్గాల నుంచి ఎదురయ్యేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఇది ఒక పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అని అంటే, అసలు కాంగ్రెస్ పార్టీ తన వైఖరి మార్చుకోలేదు అని చెప్పడానికి మంత్రివర్గ విస్తరణలో వస్తున్నటువంటి ప్రపోజల్స్ కూడా మనకి కనపడుతున్నాయి. ఎందుకు అనంటే రాజగోపాల్ రెడ్డికి ఎందుకు మంత్రి పదవి ఇస్తున్నారు అనేది ఒక ప్రశ్న వస్తే, లోక్సభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు, తనని గెలిపించుకోవాలనంటే రాజగోపాల్ రెడ్డి మద్దతు అవసరం. ఎందుకు? రాజగోపాల్ రెడ్డి అక్కడ భువనగిరి నుంచి 2009లో గెలిచినటువంటి ఎంపీ కాబట్టి ఆ సందర్భంలో రాజగోపాల్ రెడ్డికి హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చుకునే దాని భాగంలోనే ఇది వస్తుంది. రెండోది బలమైనటువంటి సామాజిక వర్గం. మీకు లంబాడాలు చాలా బలమైనటువంటి సామాజిక వర్గం తెలంగాణలో. వాళ్ళకి కాకుండా ఆదివాసీలకు సీతక్కకు మంత్రి పదవి ఇచ్చారు. మరి లంబాడాల పరిస్థితి ఏంటనేటటువంటి ప్రశ్న కూడా వాళ్ళు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం వస్తుంది. తర్వాత రెడ్డి సామాజిక వర్గానికి ఇప్పటికే 4 మంత్రి పదవులు ఉంటే ఇంకొక మంత్రి పదవిని కూడా కేటాయిస్తే రెడ్డి సామాజిక వర్గంకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. గతంలో లాగానే రెడ్డి డామినేషన్ నడుస్తుంది అనేటటువంటి ఒక ప్రశ్నకు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. ఇప్పుడు నలుగురికి మనం ప్రపోజల్స్ అనుకుంటే రాజగోపాల్ రెడ్డి పార్టీలు మారినటువంటి వ్యక్తిగానే చూడాలా, ఎట్లా అవకాశం ఇస్తారనేది కాంగ్రెస్ లో మొదటి నుంచి ఉన్నోళ్ళ నుంచి వచ్చే ప్రశ్న. వివేక్ వెంకటస్వామికి ఇస్తే వివేక్ వెంకటస్వామి కూడా పార్టీలు మారారు కాబట్టి ఎట్లా అవకాశం ఇచ్చారు అనేటటువంటి ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. తర్వాత అమీర్ అలీ ఖాన్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద సేవ చేసినటువంటి వ్యక్తి కాదు, అంటే అతనికి మంత్రి పదవి ఎట్లిచ్చారు అనేటటువంటి ప్రశ్న కూడా వస్తుంది. ఈ ప్రశ్నలన్నిటికీ కూడా కాంగ్రెస్ పార్టీ రేపటి రోజున సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. బలమైనటువంటి మంత్రివర్గం లేకపోతే చాలా ఇబ్బంది ఎదురవుతుంది. దీనికి ఒక ఉదాహరణ ఏం చెప్తున్నానంటే, నేను జగన్మోహన్ రెడ్డి కూడా 2.5 సంవత్సరాలు మంత్రి పదవులోకి మార్చినటువంటి సందర్భంలో రెండోసారి తన క్యాబినెట్ లో పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా అంత స్టేచర్ లేనటువంటి వాళ్ళు, ప్రభుత్వానికి పెద్దగా ఉపయోగపడినటువంటి వాళ్ళు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓటమిలో కూడా రెండోసారి మంత్రివర్గము ప్రధాన పాత్ర పోషించింది అనేటటువంటి విషయాన్ని గమనించాలా. ఇక్కడ కూడా ఒక బలమైనటువంటి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోలేకపోతే అది బలమైనటువంటి ప్రతిపక్షం అటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీని కావచ్చు ఎదుర్కోవటంలో ఇబ్బంది ఎదురవుతుంది. నిన్న శాసనసభ జరుగుతుంటే ఒక మంత్రి గారు ఏం చెప్తున్నారంటే 6 గ్యారంటీలలో మేము 5 అమలు చేసామన్నారు. అదే వాస్తవానికి 6 గ్యారంటీలు అమలు చేశారు, బడ్జెట్ లో నిధులు కూడా కేటాయించారు. అంటే మంత్రివర్గ సహచరులు ఏ స్థాయిలో హోంవర్క్ చేసి శాసనసభకు వస్తున్నారో చెప్పడానికి ఓ మంచి ఉదాహరణ ఏంటి అని అంటే, కాంగ్రెస్ పార్టీ రాజీవ్ యువ వికాసం పథకంతో కలిపి 6 గ్యారంటీలను పాక్షికంగా అమలు చేసినటువంటి సందర్భంలో తను శాసనసభలో ఏం చెప్తున్నాడంటే కాంగ్రెస్ పార్టీ 5 గ్యారంటీలు అమలు చేసి ఇంకొక గ్యారంటీ అమలు చేయాల్సిన, అంటే హోంవర్క్ చేయకుండా మంత్రులు శాసనసభకు వస్తే అటు ప్రతిపక్షంలో చాలా బలమైనటువంటి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ ముందు తట్టుకునేటటువంటి అవకాశం ఉంటుందా? ప్రతి విమర్శకి రేవంత్ రెడ్డి విమర్శ చేయాల్సింది, ప్రతి దానికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి అంటే కాంగ్రెస్ పార్టీని భవిష్యత్తులో దేవుడే కాపాడాల్సినటువంటి సందర్భాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ మంత్రివర్గ విస్తరణ అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఆ ప్రశ్నలన్నీ కాంగ్రెస్ పార్టీని భవిష్యత్తులో బలహీనం చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటటువంటి అభిప్రాయం అయితే ఇప్పటి వరకు కనపడుతుంది. సూచాయిగా
ఆ విధమైనటువంటి అభిప్రాయం కనపడుతుంది. కాబట్టి మరి ఈ మంత్రివర్గం తోటి కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి ప్రభుత్వాన్ని లేకపోతే గవర్నెన్సీని ఏ విధంగా ఇస్తుంది అనేటటువంటి విషయాన్ని అయితే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే శశి గారు, ఇప్పుడు ప్రస్తుతం మనం ఏదో మాట్లాడబోయింది కదా మన కుమార్ గారు, తాటి కుమార్ గారు. ఆ తాటి కుమార్ గారు మీ వర్షన్ ఏంటో చెప్పండి. అందులో భాగంగా ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు చాలా క్లియర్గా మన ప్రొఫెసర్ శేషు గారు కూడా చెప్పారు. ఒక మంత్రి స్వయాన మాట్లాడుతూ ఏదైతే హామీలు ఇచ్చారో అందులో 5 హామీలు వచ్చారు, ఇంకో హామీ కూడా వచ్చారు. ఇంత దారుణమైన పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉన్నది. ఇక్కడ కాంగ్రెస్కు ఒక వాయిస్ లేదు. ఆ గట్టి వాయిస్ రావాలంటే ఇప్పుడు ఉన్న దాంట్లలో ఎవరు కూడా దాంట్లో ప్రధానంగా మనం చూస్తే అందరు దూకుడుగాళ్ళే ఉన్నారు. ఇందులో ఇందరి నుంచి అందరు వాళ్ళు జంప్ అయిన వాళ్ళే ఎక్కువ శాతం కనపడుతున్నారు. ఇంకోటి విషయం చాలా క్లియర్గా శశి గారు చెప్పారు. సామాజిక న్యాయం సంబంధించింది వర్జాన్ చేస్తే నలుగురు ఆల్రెడీ రెడ్లకు సంబంధించిన 4 ఉన్నారు. ఇంకో రెడ్డి సంతోష్ అంటే రీజనల్ వైజ్గా చూస్తే మాత్రం సంతోష్ రెడ్డి గారికి ప్రాధాన్యత కల్పించాల్సి వస్తుంది, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఎందుకంటే నిజామాబాద్లో పూర్తిగా దెబ్బతిన్నది బీజేపీ కాబట్టి, బీజేపీ వచ్చింది, కాంగ్రెస్ దెబ్బతిన్నది కాబట్టి అలాంటి సమయంలో ఆయన ఆదుకున్నాడు కాబట్టి ఆయనకి ఇచ్చే అవకాశం. కానీ వేరే చోట్లలో మనం చూస్తే మరి ఎవరికి దక్కే అవకాశం ఉన్నది? దీంట్లో ఏదైతే ప్రధానంగా పేర్లు వస్తున్నాయో అందులో మాత్రం దూకుడుగాల్లో ఎక్కువ మంది ఉంటుంది. దీని మీద మీరేమంటారు? మీ జవాబుతో సహా ఇది కూడా కలపండి ప్లీజ్. ఇప్పుడు పెద్దలు శేషి గారు అన్నట్టు నేను అదే అన్నా. ఇప్పుడు వారు ఒప్పుకున్న పరోక్షంగా ఏమని ఈ మంత్రివర్గ విస్తరణ తర్వాత కాంగ్రెస్ పార్టీ యొక్క స్థితి అర్థమవుతుంది అన్నాడు. నేనేమంటున్నా అంటే వాళ్ళ అధికారంలో ఉన్న 2-3 రాష్ట్రాలు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న మంత్రివర్గ విస్తరణ ప్రభావం ఈ దేశ కాంగ్రెస్ పార్టీ మీద ఖచ్చితంగా పడుతుంది అని చెప్తున్నాను. మరొకసారి కూడా చెప్తున్నాను, దేశానికి ఎందుకు వద్దండి 4 మంత్రి పదవులతోనే అంటే కేసీఆర్ని ఏమని తిట్టారు? నువ్వు అల్లుడు మంత్రి, నీ కొడుకు మంత్రి, నీ బిడ్డ ఎమ్మెల్సీ, ఇవన్నీ తిట్టే కదా వీళ్ళు అధికారంలోకి వచ్చారు వాళ్ళకి వ్యతిరేకంగా. మళ్ళీ నువ్వేం చేస్తావు? నీ ఇంట్లో ఒక్కొక్క ఇంట్లో 2 మంత్రి పదవులు, ఒక పార్లమెంటు. ఇప్పుడు మనము అంటే వినోద్ వాళ్ళ కొడుకు, ఇక్కడ రాజగోపాల్ రెడ్డి, వెంకరెడ్డి, ఇక్కడ కడియం శ్రీహరి, కడియం కావ్య. నేను ఏమంటున్నానంటే మనము ఇతరులకు ఆదర్శంగా ఉండే ప్రజా పరిపాలనను కాంగ్రెస్ పార్టీ అందిస్తుందా? అందించాలి కదా. అందుకు అనుగుణంగా ఉంటేనే కదా. ఇప్పుడు మంత్రుల పనితీరు, ఇప్పుడు అన్నాడు ఒక మంత్రి ఇట్లా అసెంబ్లీలో సమాధానం చెప్పాడని. మంత్రుల పనితీరు, ఎమ్మెల్యేల పనితీరు ఎవరు తెలుస్తారండి? రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలుస్తుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయిస్తున్నాడు కదా మంత్రుల్ని. ఏఐసిసి నిర్ణయిస్తుంది కదా ఢిల్లీలో. వాళ్ళు నిర్ణయించిన వాళ్ళనే కదా వీళ్ళు ఇక్కడ మంత్రివర్గంలోకి తీసుకోవాలి ముఖ్యమంత్రి గారు. అంటే నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రిని విమర్శిస్తే ఏ మంత్రి అయినా ఇంతవరకు తన స్థాయిలో మా ముఖ్యమంత్రి ఎందుకు విమర్శిస్తున్నారని ప్రతిపక్షాలకు ధీటుగా ఏ మంత్రి అయినా సమాధానం చెప్పిన సందర్భం చూసినాం ఈ సంవత్సర కాలంలో మనం. అంటే కోఆర్డినేషన్ అంటే వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి మనం ఓటేస్తే ఒక తీరుగా, ఓటేయకపోతే ఒక తీరుగా, అధికారంలోకి వాళ్ళని తీసుకొచ్చిన మనకు ఒక తీరుకుంటారు, తీసుకురాకపోతే ఒక బాధ. కాబట్టి నేనేమంటున్నానంటే అనేక విమర్శలు ఇప్పుడున్న మంత్రుల మీద శాఖాపరమైన విమర్శలు వస్తున్నాయి, వ్యక్తిగత విమర్శలు వస్తున్నాయి. నేను ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి ఇంకా 3.5 సంవత్సరాల అవకాశం ఉంది. మీరు మంచిగా పరిపాలించండి. మీ రాష్ట్ర మంత్రివర్గాన్ని మంచిగా పటిష్టవంతమైన నాయకత్వంతో వ్యవస్థీకరించుకోండి. ప్రజలకు అనుగుణంగా పరిపాలన చేయండి. కుమార్ గారు ఒక్కసారి మన క్రాంతి దగ్గరికి వెళ్దాం. యూత్ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ క్రాంతి గారి దగ్గరికి వెళ్దాం. మళ్ళీ మీ వర్షన్ గురించి మీ వద్దకే వస్తాను కాబట్టి ఒకసారి క్రాంతి గారు మీరు చెప్పండి. ప్రస్తుతంగా మీరు స్పోక్స్ పర్సన్ ఆఫ్ యూత్ కాంగ్రెస్, ఒక బ్రహ్మాండమైన వ్యక్తి రావాలంటే, ఒక పార్టీకి సంబంధించిన ఒక లాయల్గా ఉన్న వ్యక్తులు రావాలంటేనే మనకు ఈ పార్టీ నిలకడకు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ మళ్ళా ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది. రేపు రాబోయే కార్యక్రమంలో ఇంకా గుడ్డి కాలం వచ్చేటట్టు ఉన్నది. ఇటు మళ్ళా తీర్మాన్ మల్లన్న రెచ్చిపోతున్నారు, అలాగే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇటు నుంచి వస్తున్నారు. ఇలాగే ఇప్పుడు చూస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇటు తెలుగుదేశం, జనసేన అలాగే బీజేపీ కలిసి ఒక్కసారిగా కూటమిగా ఇక్కడ వచ్చిన 8 అది కూడా గమనించవలసింది. అక్కడ పార్లమెంట్కు వాళ్ళ సంఖ్య పెరిగింది, అలాగే ఎమ్మెల్యేస్కు కూడా సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలోనూ కాంగ్రెస్ ఒకవేళ కనుక ఇంకొక చిన్న విషయం బహుశా మీరు గమనించవచ్చు, ప్రస్తుతం ఏదైతుందో మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత ఇక్కడ డబ్బుల వ్యవహారం కాదు, పార్టీకి ఎవరైతే లాయల్గా ఉంటారో వారికే ప్రాధాన్యత ఇస్తాము అని చెప్పారు. కానీ ఈరోజు చూస్తే మరొకసారి డబ్బులు ఎవరైతే సంచులు మోయబోతున్నారో వారికి సంబంధించిన ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్టుగా నడుస్తుంది. ఈ విషయంపై మీరేమంటారండి? ఇప్పుడు సమస్యలు చెప్పుకోవడం అనేది మా పార్టీకి ఏం కొత్త విషయం కాదు. అది అధికారం వచ్చే ముందే అన్ని సమస్యలు తీసుకొచ్చినాం. కాకపోతే సరే ఇప్పుడు మీరు అన్నట్టు పెద్దలు అన్నట్టు రాజకీయ అంశాల కంటే మంత్రివర్గ విస్తరణ కానీ వీటన్నిటికంటే
పరిపాలన విషయానికి వస్తే మేము ఆర్థిక క్రమశిక్షణ చేసే ప్రయత్నంలో కొంచెం బెటర్ గా చేస్తున్నాము. ఆర్థిక క్రమశిక్షణతో పాటు ప్రజలకు ఎట్లా సేవలు అందియాలి అనే దాని మీద ఫోకస్ చేస్తా ఉన్నాం. దాంట్లో సరే విమర్శ లేని ప్రభుత్వం అంటూ ఏది ఉండదు. విమర్శ అనేది ఎదుర్కొన్నప్పుడు అది ప్రభుత్వమే కాదు. వాస్తవానికి చెప్పాలంటే సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను ఎదుర్కొంటున్నాం. ప్రజలకు ఎంతో కొంత అనుకున్న దానికంటే తక్కువ చేస్తున్నాం కావచ్చు. భవిష్యత్తులో మొత్తం పూర్తి చేసే అవకాశం కూడా ఉంది కదా, ఇంకా టైం ఉంది మాకు. సరే కొన్ని ఆర్థిక సమస్యల వల్ల ప్రజలకు పరిపాలన మొత్తమే దూరం కాలేదు, కొంత దూరం కావచ్చు. ఆ దూరాన్ని కూడా ఫుల్ఫిల్ చేసే దిశగా ముందుకు సాగుతా ఉన్నాం. ఒకటి, మంత్రివర్గ విస్తరణలో పార్టీ డిసిజన్ అనేది అల్టిమేట్. మీరు అన్నట్టు మీనాక్షి నటరాజన్ గారు వచ్చాక పార్టీ విధి విధానాలు కానీ పార్టీ క్రమశిక్షణ విధానం కానీ కొన్ని మార్పులు జరగాల్సింది. ఎందుకంటే మీరు అన్నట్టు డబ్బులు మోసేటలకు, సంచులు మోసేటలకు పార్టీలు పదవులు ఇస్తే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, పార్టీ కోసం కొట్లాడే నాయకుల పరిస్థితి ఏంటి అనేది మాకు కూడా ఒక ప్రశ్నార్థకమైన ప్రశ్న వస్తుంది కదా. రేపు పొద్దున పార్టీ కోసం మేము కష్టపడాలంటే ఎవరైతే పార్టీ కోసం కష్టపడుతారో వాళ్ళు కష్టపడ్డ వాళ్ళకు పదవులు ఇస్తే మాకు ఇంకా ఆసక్తి ఉంటుంది. ప్రజల పక్షాన నిలబడాలి అనే ఆలోచన కానీ, పార్టీ కోసం నిలబడాలనే ఆలోచన కానీ, అట్లాంటి ఆలోచన రావాలంటే పార్టీ దానికి అనుగుణంగానే పోతుంది అనేది మా ఆశ. ఇంకొక విషయం ఏంటంటే ఏఐసిసి నుంచి ఇక్కడి వరకు టీపీసీసీ వరకు తెలంగాణ కానీ ఏ రాష్ట్రంలోనైనా సామాజిక అంశాల మీద మల్లికార్జున్ ఖర్గే గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, ప్రతి ఒక్కరు ఎవరైతే అగ్రనేతలు ఉన్నారో వాళ్ళందరూ సామాజిక అంశాలకు అనుగుణంగానే పార్టీ ముందుకు సాగాలి అనే విధానంతో అదే విధానంతో ఇక్కడ కూడా పార్టీ సిద్ధాంతాలను పాటించాల్సిన అవసరం ఉంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరికీ అవకాశం కల్పించే దిశగా ముందుకు సాగుతారని భావిస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే పార్టీ కోసం కష్టపడతారో వాళ్ళు మాత్రమే పార్టీకి ఆ గోడ మీద ఉండి ఇటు ఓడిపిస్తుంది అటు ఓడిపిస్తుంది అనేటోడు మా పార్టీకి అవసరం లేదు. ఎందుకంటే పార్టీలో ఉండే కూడా ఇంత పెద్ద మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే అట్లాంటి కొన్ని సంఘటనలు గతంలో జరిగినాయి. అవి భవిష్యత్తులో జరగకపోతే పార్టీ భవిష్యత్తు మరింత మంచిగా ఉండే అవకాశం ఉంటుంది. సరే ఇవన్నీ పక్కన పెడితే పార్టీ అయినా ప్రభుత్వం అయినా ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం ఆలోచించాల్సిన అవసరం మాకుంది. కాబట్టి అదే విధంగా పార్టీ ముందుకు సాగుతుంది, ప్రభుత్వం కూడా ముందుకు సాగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మనము క్రాంతి గారు మనం చూసినట్టయితే అవకాశవాహులు ఏదైతే ఉన్నారో వేరే వేరే పార్టీ నుంచి వచ్చారు కాబట్టి వారికి సంబంధించిన ఏదైతే సమాచారం ఉన్నదో ఖర్గే గారికి కానివ్వండి, సోనియా గాంధీ గారిని, లేకుంటే రాహుల్ గాంధీ కానివ్వండి, అలాగే మీరు చెప్తున్నట్టుగా కేసీ వేణుగోపాల్ గారు కానివ్వండి, మీనాక్షి నటరాజన్ అయితే ప్రత్యేకంగా చూస్తున్నారు. ఇక్కడికి వచ్చి ప్రతిసారి ఆమె వస్తున్నారు, ఇక్కడ నుంచి వెళ్ళి ప్రత్యేకంగా చూస్తున్నారు. కాబట్టి ఆమెకు ఒక విషయంపై ఒక స్పష్టమైన అవగాహన కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే మనం గమనించినట్టయితే మీనాక్షి నటరాజన్ గారు ఎప్పుడైతే తెలంగాణ ఇన్ఛార్జ్గా వచ్చారో అప్పటి నుంచి వెళ్ళి కొంచెం ఒక మంచి వాతావరణం అనేది ఏర్పడింది. కానీ డబ్బులు మరొకసారి ఇక్కడ తన ప్రాధాన్యత అక్కడ కనబరుస్తున్నది. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మీనాక్షి నటరాజన్ గారు ఏదైతే నిర్ణయం తీసుకోబోతున్నారో ఇప్పుడు మనకు వస్తున్నాయి. ఇంకొక విషయం చాలా క్లియర్గా కేవలం పేపర్లు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా దూకుడుగా వ్యవహరించి వారి పేర్లను ముంగట పెడుతున్నారు. కొంతమంది పేర్లను కావాలని వాళ్ళు వెనుక నుంచి ప్రేరేపించి వారి పేర్లను బయటికి తీసుకొచ్చినట్టు కూడా మనకు ఇప్పుడు వార్తలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ముందుగాల వాళ్ళే లీక్ ఇచ్చి వీళ్ళకి ఇస్తే ఎట్లుంటది అనేది మళ్ళీ వీళ్ళ ద్వారా ప్రజల ద్వారానే వాళ్ళ నెగిటివ్స్ అంతా ప్రచారం చేసి వీళ్ళకి ఇస్తే ఇట్లుంటదని మళ్ళీ ఆపొచ్చు కదా. ఇదే విషయంపై మీరు క్రాంతి గారు ఏమంటారు? ఇప్పుడు కావాలనే కొంతమంది ఇట్లా పేర్లు తీసుకొచ్చి ముంగట పెడుతున్నారు. ఈ విషయంపై క్రాంతి గారు ఏమంటారు? సోషల్ మీడియా అనేది ఎట్లయిపోయిందంటే ఏదైనా మంచి గడప దాట ముందుకే చెడు అనేది ఊరంతా తిరిగేసినట్టు ఆ తిరిగిన చెడును ఎట్లా ఉందో మళ్ళీ దాన్ని రిపీట్ చేయడం అనేది సరే సోషల్ మీడియా వేదిక ద్వారా చాలా జరుగుతుంది. మీరు అన్నారు డబ్బు ప్రాధాన్యం అనేది ఇవ్వాల్సిన అవసరం ఉందా? లేదు. ఎందుకంటే బలమైన వాయిస్ ప్రజల కోసం ఎవరైతే మాట్లాడతారో, ఎవరైతే నిజాయితీగా పనిచేస్తారో వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. డబ్బు ప్రాధాన్యం అనేది ఎప్పుడూ డబ్బు ప్రాధాన్యం తీసుకుంటారు. ప్రజల కోసం కొట్లాడే నాయకుడిని ఇంకెప్పుడు చూపెడతాం, ఇంకెప్పుడు
పార్టీలో భవిష్యత్ ఇస్తాం అనేది ప్రశ్నార్థకమైంది కదా. సో నా ఐడియా ప్రకారం, పార్టీ సిద్ధాంతం ప్రకారం పార్టీ అటువంటి ఆలోచన అనేది చెయ్యదు, చేసినా కూడా బాగుండేది. ఖచ్చితంగా సామాజిక కోణాలు కానీ పార్టీ కోసం ఎవరైతే వాయిస్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారో, ఇప్పుడు అద్దంకి దయాకర్ విషయం ఆల్రెడీ చెప్పాను. మళ్ళీ ఒకసారి తీసుకుంటే ప్రతి మీడియా వేదిక ద్వారా పార్టీ అధికారంలో లేనప్పుడు కానీ ఇప్పుడు ఉన్నప్పుడు కానీ, పార్టీ అధికారంలో లేనప్పుడు ఎవరైతే టిపిసిసి అధ్యక్ష పదవి కోసం వాళ్ళ మంతనాలు వాళ్ళు చేస్తున్నప్పుడు ఏ పదవి ఆశించకుండా పార్టీయే ముఖ్యమని, పార్టీ కోసం ప్రజల కోసం తన గొంతెత్తి పార్టీ లేదు అన్న దగ్గర ఉంది, నా పార్టీ ఉంది, దేశానికి నా పార్టీ ఏం చేసింది, ఈ రాష్ట్రానికి నా పార్టీ ఏం చేసింది, ఈ రాష్ట్రం రావడానికి ఏ పార్టీ కారణం, ఇట్లాంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతిపక్షాలను ఎప్పుడైతే ప్రతిపక్షంలో ఉన్నామో, ప్రతిపక్షంలో ఉండి కూడా అధికార పక్షానికి ధీటుగా మేమున్నాం, మా పార్టీ ఉన్నాము అని చెప్పిన ఏకైక నాయకుడు, ఒకే ఒక్క నాయకుడు అద్దంకి దయాకర్. అట్లాంటి అద్దంకి దయాకర్ అన్న సామాజిక కోణంలో చూడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆయన ప్రతి అంశంలో ప్రతి వాళ్ళతో ఎక్కడ ప్రజా సమస్య ఉంటే అక్కడ తన గొంతు లేవనైతే ప్రజల అనే నాయకునిగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిండు. కేసీఆర్ ని గద్దెదించడానికి కీలక పాత్ర పోషించిండు. కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఉంది అని చెప్పిన ఒకే ఒక నాయకుడు అది. క్రాంతి గారు ఒకే ఒక్క నిమిషం క్రాంతి గారు ఒకే ఒక్క నిమిషం, మళ్ళీ మీ వద్దకు వస్తాను. ఇప్పుడు తాటికుమార్, మీరు చెప్పిన మాటకే తాటికుమార్ దగ్గరికి వెళ్ళిపోతాను. తాటికుమార్ గారు ఇప్పుడు ప్రస్తుతం చెప్పండి, మన క్రాంతి గారు ఏదైతే చెప్పారో సామాజిక వర్గాన్ని కూడా పక్కన పెట్టి ఒక ఏదైతే చాలా క్లిష్టమైన పరిస్థితులలో కూడా ఒక వయసుగా నిలబడ్డారు అద్దంకి దయాకర్ గారు, వారికి సంబంధించిన ప్రాధాన్యత ఇవ్వాల్సింది, సామాజిక వర్గాన్ని కూడా పక్కన పెట్టి ఇవ్వాల్సింది అని ఒక పెద్ద మాట అన్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? కాంగ్రెస్ పార్టీ అద్దంకి దయాకర్ను సామాజిక కోణం నుంచి ఆలోచిస్తే అది పెద్ద తప్పు, చారిత్రాత్మక తప్పిదమవుతుంది. అద్దంకి దయాకర్ని కాంగ్రెస్ పార్టీ నేతగానే చూడాలి. జనరల్లో ఆయనకి ఎమ్మెల్సీ కూడా మేము ఎస్సీ అని ఇచ్చినామంటే చాలా తప్పుడు అడిగేసినట్టు అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గొంతు ఒక విద్యావేత్త, ఒక బ్రహ్మాండమైన వ్యక్తిగా అతను మాట్లాడే విధానం కూడా చూస్తే he have a very good knowledge about the politics, and moreover what's happening in our state also he knows it very well in my view, and I don't want to be put my view on you. ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ గొంతుగా పనిచేశాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ సంవత్సర కాలంగా తనకి ఏ పదవి ఇవ్వకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ గొంతుగానే అద్దంకి దయాకర్ ఉన్నాడు. అలాంటి అద్దంకి దయాకర్ గారికి సంవత్సర కాలంగా ఏ పదవి ఇవ్వకుండా మొదటిసారి ఎమ్మెల్సీ పదవి అనౌన్స్ చేస్తూనే ఆపేశారు. ఇక ప్రజలలో కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేకత వస్తుందేమో అన్న భయంతోనే మొన్న ఆయన ఎమ్మెల్సీగా ఖరారు చేశారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రధానమైన బీజేపీని, బీఆర్ఎస్ పార్టీని, రెండు పార్టీలను కార్నర్ చేస్తూ ప్రతిరోజు వాళ్ళ మీద విమర్శలు గుప్పిస్తూ కాంగ్రెస్ పార్టీ గొంతుగా తయారైండు. అలాంటి వ్యక్తిని చాలా లేట్ గా ఎమ్మెల్సీగా ప్రకటించారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో పటిష్టంగా తయారు కావాలంటే రేవంత్ రెడ్డికి అనుచరులుగా ఇలాంటి అద్దంకి దయాకర్ లాంటి వ్యక్తుల్ని కేబినెట్ లో తీసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే మనం చూసామండి బీజేపీలో సోషల్ మీడియా ఎంత ఫాస్ట్ ఉంటది. ఆ సోషల్ మీడియా ద్వారా అద్దంకి దయాకర్ కు అనేకమైన విమర్శలు చేస్తుంటారు వాళ్ళు. అయినా అవమానాల్ని తట్టుకొని ఇలా కాంగ్రెస్ పార్టీకి లాయల్ గా ఉన్నాడు. నేను అనేది ఏంటంటే అద్దంకి ఇంకోటి, మీరు హైదరాబాద్ నుంచి ప్రాధాన్యత లేదన్నాడు. ఇదే అద్దంకి దయాకర్ ఇంకా నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోవాలి ఎమ్మెల్సీలు. తాను హైదరాబాద్ లోనే ఏదైనా నియోజకవర్గాన్ని తన నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుంటే హైదరాబాద్ కోటాలో కూడా అద్దంకి దయాకర్ని మనం ఆలోచన చేయవచ్చు. రైట్, ఓకే రైట్. అట్ ద సేమ్ టైం కంక్లూడ్ గా క్రాంతి గారు యాజ్ ఏ యూత్ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ మీరేమంటారండి? ఫైనల్ కంక్లూడ్ చేయండి. ప్రస్తుతం ఏదైతే వీళ్ళు పేర్లు ఏదైతే వస్తున్నారు, నేనైతే అనుకోను ఫోర్స్ రైస్ టీవీ మాత్రం అన్బ్యాస్డ్ ఒక విషయం మాత్రం చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నది. ఏదైతే పేర్లు ఇచ్చారో దానికి సంబంధించిన ఎప్పటిదాకైతే కాంగ్రెస్ నుంచి వెళ్ళి అధికార ప్రతినిధిగా అధికారికంగా మాకు రాదో అప్పటిదాకా మేము ఎవరి పేర్లు కూడా బయట పెట్టడానికి మా దగ్గర పూర్తి సమాచారం ఉన్నప్పటికీ మేము ఏదైతే విషయాలలో చాలా క్లియర్గా మేము ఎవరి పేర్లు కూడా బయట పెట్టడానికి మనం అసలు చేయలేము. కాకపోతే ఇప్పుడు మీరేమంటారండి కంక్లూడ్ గా ఎవరి పేర్లు అయితే మేము బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఓకే, నేనేమంటున్నా అంటే సరే నేను కూడా ఎవరి పేర్లు చెప్పను, బట్ ప్రజలున్న నాయకునికి ప్రజల్లో ఎవరైతే అందుబాటులో ఉంటారో ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ఒక కుడి భుజంగా
ప్రభుత్వ విధానం ఎవరైతే చెప్తారో, పార్టీ కోసం అహర్నిశలు ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి పార్టీకి నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ వెరీ మచ్ క్రాంతి గారు అండ్ తాటి కుమార్ గారు, అలాగే ప్రొఫెసర్ శశు గారు. అంటే అనివార్య కారణాల వల్ల బైరి రమేష్ జనసేన పార్టీకి సంబంధించిన తెలంగాణ ప్రజా తెలంగాణ ఏంటండి అది బర్యాల్, అదే మన బైరి రమేష్ గారు కూడా ఈరోజు రావడానికి సిద్ధంగా ఉన్నారు, కాకపోతే అనివార్య కారణాల వల్ల రాలేకపోయానని మెసేజ్ పెట్టారు. ఎనీ హావ్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ పార్టిసిపింగ్ ఇన్ మై డిబేట్. అండ్ మోర్ ఓవర్ నెక్స్ట్ అంటే ఈరోజు సాయంత్రం వరకే మరొకసారి ఈ డిబేట్ని క్యారీ ఆన్ చేద్దామని అనుకుంటున్నాం. కాకపోతే ఇప్పటి వరకైతే అప్డేట్స్ మాత్రం రాలేదు. అప్డేట్స్ వచ్చిన తర్వాత మరొక కార్యక్రమంతో మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తుండండి 4 Sides TV.